ఓకే స్టోరీ వెళ్తున్న కొద్దీ బాగుంది, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. జోక్స్ మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ల్యాండ్ అవ్వలేదు సరిగ్గా. సత్య సైడ్ క్యారెక్టర్స్ చేస్తేనే చాలా ఎక్కువ నవ్వేస్తూ ఉంటాము. మరి మెయిన్ క్యారెక్టర్ సత్య అయినప్పుడు నవ్వు రాలేదని అంటున్నారు మీరు. మేబీ అదే రీజన్ అండి. యాక్చువల్గా బేస్ వేరే వేరే ఒక క్యారెక్టర్ పెట్టుకొని మత్తు వదలరా 1-2 లాగా మధ్యలో ఈయన జోకులు వేస్తే పండేవేమో. ఈయన మోర్ స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపించింది. హీ గేవ్ హిస్ 100%, ఐ వుడ్ సే మోర్ దెన్ 100%. బట్ మైనస్ సినిమా లాగింది, సో పండలేదు కామెడీ అంటున్నారు. యా కరెక్ట్. లేదు లేదు ల్యాగ్ అని కూడా నేను అన్ను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లేని ముందు మొత్తం రివీల్ చేయకుండా నెమ్మదిగా రివీల్ చేద్దామని అనుకున్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఆ ఫేజ్ ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఆ నెమ్మదిగా రివీల్ చేయడంలో ఏంటంటే ఆ జోక్ కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది. సినిమా అర్థమైందండి. యా సినిమా అర్థమైంది. ఏదండి సినిమా దేని గురించి అంటే అది చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కదా అదే కమేడియన్ గా, ఇద్దరు కమేడియన్స్ ఉన్నారు. మరి ఎట్లా చేశారండి, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది. సినిమా ఈజ్ లైక్ మీరు అడిగారు కదా సినిమా దేని గురించి అంటే, ఇట్ వాజ్ మీకు ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఒక మిషన్ ఉంటుంది, అది కామెడీగా చేశారు. సో లేదు లేదు స్పూఫ్ ఏం కాదు, అట్లానే స్పూఫ్ అనుకోవడానికి కూడా లేదు. కరెక్ట్ గా అన్నిటికీ జస్టిఫికేషన్ చేస్తారు. ఆర్క్ లాస్ట్ లో కరెక్ట్ గా ఎండ్ అవుతుంది. జట్లీ ఎలా ఉందన్న సినిమా సత్యది? కడుపుబ్బ నవ్వుకున్న సినిమా చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు మన సత్యని అంతా కూడా సైడ్ క్యారెక్టర్ లో సైడ్ కమేడియన్ గానే చూసాము, ఇప్పుడు మెయిన్ లీడ్. సో ఎలా మర్యాద రామంలో సునీల్కి ఎంత పేరు వచ్చిందో జట్లీ సినిమాతో సత్యానికి అంత పేరు వచ్చింది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. తడిచిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఎలా కడుపు ఉబ్బుద్దో ఈ సినిమా చూస్తే అంత కడుపు ఉబ్బిపోయి అంత నవ్వుతారు. సినిమా స్టోరీ అనేది అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది అంటున్నారు కొంతమంది రివ్యూ. అంటే ఇప్పుడు పెద్ద స్టోరీ లైన్ తీసుకుని ఇబ్బంది పడే కంటే సింపుల్గా వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఉన్నంతలో బాగా చూపించారు. నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు. మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చింది. అసలు ఎక్కడ కనెక్ట్ చేసింది అంటారు సినిమా? ఇది కనెక్ట్ చేయడం అంటే నేను సత్య నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. నేను అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ గారు కూడా యాడ్ అయ్యారు కదా మరి. కిషోర్ గారు, గెటప్ సీన్ గారు, హీరోయిన్ కానీ అసలు ఎక్కడ నన్ను డిసప్పాయింట్ చేసిందే లేదు. కడుపుబ్బ నవ్వించాడు నన్ను అయితే. కొంతమంది బాగాలేదు అంటున్నారు, ఓకే డిసప్పాయింట్మెంట్ అంటున్నారు, మీరు ఏమంటారు సార్? ఇప్పుడు నాకు నచ్చింది, ఆడికి నచ్చలేదు. ఆడికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. నాకు నచ్చింది, నేను చూసాను, బాగా ఎంజాయ్ చేశాను. అంటే హీరో మెటీరియల్ అనిపించిందా సత్య గారు మరి ఈ మూవీతో? మర్యాద రామంతో సునీల్కి ఎంత పేరు వచ్చిందో జట్లీతో మన సత్యకి అంత పేరు కానీ వచ్చింది. సునీల్ గారు లైఫ్ టైమ్ లో నిలబెట్టుకోలేకపోయారు కదా హీరోగా. అవును, ఓన్లీ రాజమౌళి సినిమాతో. కొన్ని మరి ఫ్లాప్ సినిమాలు తీసాడు. తర్వాత మర్యాద రామన్ తర్వాత అప్పల్ రాజు అని ఏ ఉన్నాయి 5-6 సినిమాలు, ఆయన పేరు వదిలే కానీ. సో ఇప్పుడు సత్యానికి మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో. ఇక నుంచి ఆయన హీరోగా కొనసాగొచ్చు. సినిమా రాదు, థియేటర్ సినిమానే కాదు, ఓటీటీ సినిమా కూడా కాదు, ఇది ఒక యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే అంత నచ్చలేదు. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నారని అనుకున్నా. సో మైత్రి మూయాలు ఇలాంటి సినిమా ఇంకోసారి తీయకండి. అండ్ యావరేజ్ సినిమా అసలు ఎందుకు మీకు యావరేజ్ అనిపిస్తుంది? అంటే ఒక కమేడియన్ మెయిన్ లీడ్ చేయొద్దంటారా? మెయిన్ లీడ్ చేయదని కాదు, ఇలాంటి 90 రాడు సినిమా తీయద్దని. అసలు ఈ సినిమాలో స్టోరీ ఉంది, అసలు ఎందుకు తీసిండో, ఎటు పోతాందో. సీరియల్ అయినా బాగుంటుందేమో కానీ సినిమా మాత్రం బాగాలేదు. అట్లుంది, మరీ స్లోగా రొట్ట స్టోరీ. మీరు ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారు? అంటే స్టోరీ టెల్లింగ్ స్టోరీ లేదు. ఏదంటే వాళ్ళు ఒక ఫ్లైట్, అంటే ఇప్పుడు ప్రజాపతి అనే ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ లావాదీస్తే ఆయన పారిపోతాడు, ఆ ఫ్లైట్ ఎక్కుతాడు, ఆ దుబాయ్కి పోయే మధ్యలో జరిగే సన్నివేశమే. ఆ ఫ్లైట్ లో నలుగురే ఉంటారు, వాళ్ళు ఒకడు పడిపోతాడు, డాక్టర్ అంటాడు, అంటాడు, దాంట్లో సాంగ్ ఉండదు, కామెడీ ఉండదు. అసలు వెన్నెల కిషోర్ గారు, సత్యం గారు వీళ్ళు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు నాకైతే డబ్బులు ఒక్కోసారి ఉంటా. కానీ ఇలాంటి సినిమా మాత్రం చూడకండి, రాకండి. చక్కగా ఈ సినిమా చూసే బదులు ఒక బీర్ తాగి సల్లగా పడుకుంటే బెస్ట్ పోయా. ఇలాంటి 90 రాడు సినిమా చూసే బదులు. వెన్నెల కిషోర్ గారిది కామెడీ టైమింగ్ కూడా ఏం లేదంటారు దీంట్లో. సినిమాలో కామెడీ కూడా లేదు అసలు, ఏదో అట్లా సీరియస్ డైలాగ్ అట్లనే వెళ్ళిపోతాను సినిమా. నాకైతే నచ్చలే, బాగానే లేదు సినిమా అసలు. అంటే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు స్టోరీలో ఎక్కువ? అసలు ఏదైనా ఒక ఇప్పుడు సినిమా తీస్తే ఒక స్టోరీ ఉంటుంది కదా, ఈ సినిమాలో స్టోరీ లేదు. ఏమో అట్లా తీసినట్టు ఉంది, ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని టక 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 చదివినట్టు అనిపించింది. అసలు స్టోరీ లేదు, ఎందుకు సినిమా తీసినట్టు అర్థం కాలే. వాళ్ళ ఇప్పుడు సత్యం గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళకి చెప్పిన యాక్టింగ్ ప్రకారం బాగా ఉంది, కానీ ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఏం లేదు, ఇట్లా స్టఫ్ లేదు సినిమా, సాంగ్ కూడా లేవు, అసలు బ్యాక్గ్రౌండ్ బిజీ ఏం లేదు, ఏదో అట్లా వెళ్ళిపోయింది సినిమా. కామెడీ ఇది రితేష్ రాణా అసలు కామెడీ అంటే ఆయన లేకపోతే కామెడీ లేదు అసలు. క్రేజీ. సత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా సినిమాలో, అంత ఏం లేదు, కామెడీ కూడా అంత లేదు. లేదు, అంతా ఉంది, మొత్తం కామెడీయే.
బోర్ కొడుతుందా? వాళ్ళు బోరింగ్ మనుషులు అయితే బోర్ కొట్టట్లే అసలు. క్రేజీ సినిమా మొత్తం. సత్య కామెడీ బాగుంది, స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కామెడీ పండింది, మంచిగా పండింది. మనకు వెన్నెల్ కిషోర్ క్యారెక్టర్ ఉంటది, లాస్ట్ లో సర్ప్రైజ్ ఉంటది, క్రేజీ ఉంటది. అది ఏమర్థమైంది? మొత్తం ఫ్లైట్ లో ఉంటది, మొత్తం సత్యానే నడిపిస్తుంటాడు. మస్తు నవ్వుతుంది. సత్య వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుండింది యాక్చువల్ గా. అది సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పినా అంటే వేరే వాళ్ళు చూడరు సినిమా. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. కామెడియన్, నాకు సత్య కామెడియన్ లాగా ఇష్టం. హీరోలో సెట్ అయ్యారు. సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మాస్ యాక్షన్ సినిమాలు కావాలి అంతే. అంటే సినిమాలో హైలైట్స్ ఏమైనా అనిపించాయా మీకు? సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటుంది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. అంటే ఈ సినిమాతో సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్. హీరో లాగా లేదు, సత్య కమెడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది. ఎలా ఉందన్న జెట్లీ సినిమా సత్యది? సత్య మనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయము, బట్ హీరో కింద ఈ సినిమా జెట్లీ సినిమా కామెడీ ట్రాక్లో ఫుల్ లెంత్ 2 hours. కిష్లు అయితే కనుక బాగా రివీల్ చేశారు. శుభలేఖ సుధర్ గారి క్యారెక్టరే మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. బట్ ఒక మాఫియా, మనీ ల్యాండింగ్, ఈ అఫీషియల్స్ సంబంధించిన కొన్ని స్కామ్స్ ఉంటాయి కదా, బట్ దానివల్ల స్ట్రగుల్ ఏంటి, ఇండియాలో ఉన్న మేనేజర్స్ ఏంటంటే మనది పోయితే ఇబ్బంది పడరు కానీ పక్కన వాళ్ళది పోతే ఇంకా సంబరపడతారు. అలాంటి సన్నివేశాలతో ఒక ఫన్ మూవీ ప్రజెంటేషన్ చేశారు. అంటే ఇన్ని రోజులు కమెడియన్ గా చూసి ఇప్పుడు మెయిన్ లీడ్ గా చూడడం ఎలా అనిపిస్తుంది? సో వాస్తవం చెప్పాలంటే స్క్రిప్ట్కి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వాలి, బట్ ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా అతను ఫుల్ ఫ్లెక్స్ హీరో అని ఎక్కడ రివీల్ అవ్వలేదు వాస్తవంగా. అదేంటంటే సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే ఒక ఫన్ మూవీ, ఒక హైజాక్ నిమిత్తము ఎట్లా క్యారీ చేశారు అనేది ఎంటర్టైన్మెంట్ వాచబుల్. అంటే లైనప్ అనేది ఫుల్ ఫ్లెక్స్కి ఇంకా స్క్రీన్ ప్లే హార్డ్ వర్క్ చేసి ఉంటే కనుక ఇంకొక రకం. టోటల్ ప్రాస్ అంటే ఒక మీనింగ్కి ఇంకో మీనింగ్కి షింక్ అవ్వాలని ట్రై చేశారు కానీ అది అంతగా హాస్యం అనేది పండలేదు. హీరో మెటీరియల్ గా కంటిన్యూ అవుతారంటారా మరి సత్య గారు ఈ సినిమా? అది నేను ఎలా చెప్పగలుగుతానమ్మా ఆడియన్స్. జెట్లీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంగ్లీష్లో వేరే రేమింగ్ ఉంటుంది, బట్ తెలుగులో వీళ్ళు ఇంకొక రకంగా చూసుకున్నారు కానీ అవన్నీ ఇంటర్నల్ మనం ఆ టాపిక్స్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తాను జెట్లీ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు బ్రూస్ లాగా ఉంటారని చెప్తాను, లేదంటే అట్లీకి చూపించండి అంటాను.